బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఎలక్ట్రిక్ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలో బస్సు బ్యాటరీల నుంచి మంటలు చెలరేగాయి. ఇక బస్సుల దగ్ధం ఘటనలపై జేబీఎం సంస్థకు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. జేబీఎం సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ఆర్టీసీ నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ అధికారులు ఉదయం నుంచి రద్దు చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఏర్పాటు చేయకుండా జేబీఎం బస్సులు మొత్తం కూడా సురక్షితంగా లేవని చెప్పేసి రద్దు చేయడం ఆర్టీసీ అధికారులకు ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాలా. ఒక్క నల్లగొండ డిపోలోనే 71 బస్సులు ఈ మార్నింగ్ అవర్స్ నుంచి రద్దు అయితే వేలాది మంది ప్రయాణికులు సరైన బస్సులు లేక ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవారు, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ మీద గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు ఈ జేబీఎం బస్సులు రద్దు చేసే సందర్భాలు ఆపేయాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ అధికారులు మరి 71 బస్సులకు 71 బస్సులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాత రద్దు చేయాల్సి ఉండే. అలా చేయకుండా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఆర్టీసీ అధికారులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఎలక్ట్రిక్ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రమణి, తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు సర్వీసులు మొత్తం కూడా పూర్తిగా అంటే తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల మనం చూసుకోవచ్చు కరీంనగర్ డిపోకు చెందినటువంటి 2 ఎలక్ట్రికల్ బస్సులు దగ్ధమయ్యాయి. అయితే అలుగునూరు వద్ద ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే ఆ బ్యాటరీ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం, ఆ పొగలు మంటలుగా చెలరేగినటువంటి నేపథ్యంలో పూర్తిగా బస్సు దగ్ధమైంది. అక్కడ డ్రైవరు అప్రమత్తతో ఆ బస్సులోని ప్రయాణికులంతా కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఆ తర్వాత కూడా కరీంనగర్ 2 డిపోలకు సంబంధించి కూడా ఛార్జింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో కూడా ఎలక్ట్రికల్ బస్సు దగ్ధమైంది. అయితే దీనికి సంబంధించి జేబీఎం సంస్థకు సమాచారం ఇచ్చారంటే పూర్తిగా వరుస ఘటనలపై కూడా బస్సులు తగలబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బ్యాటరీ నుంచి మంటలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించి జేబీఎం సంస్థకు ఆర్టీసీ సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రస్తుతం అయితే జేబీఎం సంస్థ నుంచి వివరణ కానీ స్పందన కానీ రాని నేపథ్యంలో పూర్తిగా అంటే ప్రయాణికుల భద్రత దృష్ట్యా కూడా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల సర్వీసులు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన నేపథ్యంలో చాలా డిపోల్లో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా పాత బస్సులు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు అంటే సర్వీస్ సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో పాత బస్సులకు మొత్తం కూడా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసేటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాత బస్సులు కూడా బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చాలా డిపోల్లో కూడా బస్సుల కొరత కూడా వేధిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రయాణికుల సంబంధించి కూడా కొంత ఇబ్బందులు కూడా తలెత్తుతున్న పరిస్థితులు కూడా చాలా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు ఇప్పుడు నల్గొండ డిపోకు సంబంధించి 71 ఎలక్ట్రికల్ బస్సు కూడా రద్దయినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయంగా బస్సులు లేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఘటనపై కూడా స్థానికులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించి నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపిన తర్వాత ఈ బస్సులు రద్దు చేస్తే బాగుండేది అనేటువంటి అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. మొత్తానికైతే జేబీఎం సంస్థ నుంచి ఎటువంటి స్పందన వివరణ లేని నేపథ్యంలో ఆర్టీసీ అంటే ప్రయాణికుల భద్రత దృష్ట్యా కూడా ఎలక్ట్రికల్ బస్సులు రద్దు చేశామని చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు పాత బస్సులకు సంబంధించి కూడా ఇటు అంటే ఎన్ని రోజులు సర్వీసులు నిలిపివేస్తారని కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ బ్యాటరీలకు సంబంధించి వంటి లోపమా లేకుంటే ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నాయనేటువంటి కూడా తేలాల్సి ఉన్న నేపథ్యంలో
అంటే బస్సులు వరుస ఘటనలకు సంబంధించి కూడా బస్సులు తగలబడుతున్నటువంటి నేపథ్యంలో జేబీఎం సంస్థ కూడా రియాక్ట్ అయింది. ఎక్కడ సమస్య వస్తుంది, ఎక్కడ అంటే బ్యాటరీ లోపమా లేకుంటే పర్యవేక్షణ లోపమా అనేటువంటి విషయాలు కూడా విచారణలో తేలనుంది. ఆ తర్వాత కూడా జేబీఎం సంస్థ వివరణ మేరకు కూడా సర్వీసులు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.